వరంగల్ నల్లగొండ గ్రాడ్యుయేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి నల్లగొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ ని కలిశారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీనియర్ నెంబర్ 3పై మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. చాలా అద్భుతమైనటువంటి ఒక స్పందన లభిస్తున్నది. మేము తప్పకుండా అభ్యర్థులను బేరీజు వేస్తాము, పార్టీలను బేరీజు వేస్తాము, మంచి అభ్యర్థికి ఓటేస్తామని వారు చెప్తున్నారు. మాకు కూడా చాలా నమ్మకం ఉంది. తప్పకుండా 4 సార్లు విజయ బావుట ఈ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేసినటువంటి గులాబీ శ్రేణులు తప్పకుండా మళ్ళీ ఈసారి కూడా గులాబీ జెండాను ఎగరేస్తారని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది. మిత్రులారా, సాధారణ ఎన్నికలతో పోలిస్తే గ్రాడ్యుయేట్ ఎన్నికలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి ఎంతో ప్రత్యేకమైనటువంటివి. దీనికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో విద్యావంతులు, మేధావులు ఎంతో విజ్ఞతతోని, విచక్షణతోని, వివేకంతోని ఆలోచించి మరీ ఓట్లు వేస్తారు. ఎందుకంటే ఇది పెద్దల సభ. పెద్దల సభకు మేధావులను పంపుతారు తప్ప మోసగాళ్ళను పంపరు అని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి కూడా తప్పకుండా ఆ పాత పరంపరనే కొనసాగిస్తారని మేము భావిస్తున్నాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను గెలిస్తే ఈ గ్రాడ్యుయేట్ పక్షాన, విద్యావంతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన గలమెత్తి పోరాటం చేస్తాము. ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఆ 6 గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు అంతే బలంగా ఉన్నటువంటి ఒక ప్రతిపక్షం కూడా అవసరము. ప్రజాస్వామ్యం పరిడ వెళ్ళాలంటే ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రజలు తమ హక్కులు సాధించుకోగలుగుతారు. కాబట్టి ఈ ఎన్నికలో ప్రతిపక్షానికి బలమివ్వమని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళను కోరుకుంటారా, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించే వాళ్ళని కోరుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని కోరుకుంటారా, లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి ఒక వ్యక్తిని కోరుకుంటారా? ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాము. మేము ప్రశ్నించాము, కానీ మా ప్రశ్న ప్రజల కోసం తప్ప పైసల కోసం కాదు. మేము పోరాటం చేసినాం, కానీ మా పోరాటం ఒక పరిష్కారం కోసం తప్ప పైత్యం కోసం కాదు. మేము ఆరాటపడుతున్నాం, మా ఆరాటం ఒక ఆశయం కోసం తప్ప ఆదాయం కోసం కాదు. మేము కేవలము ఫేస్బుక్, యూట్యూబ్ లైక్ల కోసమో, షేర్ల కోసమో, కామెంట్ల కోసం మేము రాజకీయాలు చేయట్లేదు. ప్రజల యొక్క కష్ట సుఖాలను షేర్ చేసుకోవడానికి మేము రాజకీయాలు చేస్తున్నాం. మేము వ్యూస్ కోసం మాట్లాడడం, ఒక విజన్ కోసం మాట్లాడతాం. కాబట్టి తేడా చాలా స్పష్టంగా ఉంది. దీన్ని గమనించి తప్పకుండా ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా, మాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా ఓటర్ మహాశయులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం.